చాలా మంది ఇలా అనుకుంటారు, ఏంటో అన్ని నాకే కష్టాలు వస్తున్నాయి, అలాగే దేవుడు అంటూ అస్సలు లేడు, పూజ ఎంత చేసినా కూడా దేవుడు నన్ను కరుణించడు, అందరినీ బాగా చూస్తాడు అని. మరి మన లైఫ్ లో నిజంగానే దేవుడు మనల్ని రక్షించట్లేదా అని తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఒకరోజు ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు గారికి ఒకరోజు చెయ్యి కట్టయింది. ఆ చెయ్యి కట్టైన సంగతి మంత్రి గారికి చెప్తాడు. మంత్రి గారు దానికి అంతా మన మంచికి, చాలా మంచి జరిగింది రాజుగారు అనగానే రాజుగారికి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే తీసుకెళ్లి ఆ మంత్రి గారిని జైల్లో ఖైదీగా బంధించండి అని చెప్తాడు. దానికి సరేనని చెప్పేసి మంత్రి గారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాజుగారు ఒక అడవికి వెళ్తూ ఉండేవాడు. అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఒక అడవి జాతి వారు రాజుగారిని బంధించి బలివ్వాలని చూస్తూ ఉంటారు. అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చిన అడవి చేతగారు రాజుగారి చేతికి ఉన్న గాయాన్ని చూసి రాజుగారిని బలివ్వకూడదని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు రియలైజ్ అయిన రాజుగారు వెంటనే మంత్రి దగ్గరికి వస్తారు. మంత్రి దగ్గరికి వచ్చేసి మీరు చెప్పినట్టుగానే నాకు అంతా మంచి జరిగింది, మరి మీరు జైల్లో ఉన్నందువల్ల మీకు ఎలాంటి మంచి జరిగింది అని అడుగుతాడు. అప్పుడు మంత్రి గారు ఇలా చెప్తాడు, మీరు నన్ను గనక జైల్లో వేయకపోతే మీతో పాటు నేను రావాల్సి వచ్చి ఉండేది. అప్పుడు ఆ తెగవారు మీకు బదులుగా నన్ను బలించేవారు అని చెప్పాడు. సో దీనివల్ల మనకేమర్థమైంది? ఇప్పుడు కూడా భగవంతుడు ఒక పెద్ద సమస్య నుండి మనల్ని రక్షించడానికి ఇచ్చిన చిన్న చిన్న సమస్యను ఎప్పుడు మనము విజయంతో ముందుకు వెళ్ళాలి తప్ప గాడ్ని బ్లేమ్ చేయకూడదు. ఎప్పుడు మనము విజయంతో ముందుకు వెళ్ళాలి తప్ప గాడ్ని బ్లేమ్ చేయకూడదు. ట్రస్ట్ ద గాడ్ ప్లాన్స్. సో మనం దేవుని నమ్మి ముందుకు నడిపినప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతుందో దాని కారణాలు ఏంటో ఆ భగవంతుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకని మనందరం కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి ముందుకు నడవాలి మిత్రమా. అర్థమైంది కదూ?